పార్షియల్ ఫ్రాక్షన్స్ టాపిక్ మీద ప్రాబ్లం చూద్దాం. సో 4x + 1 / x + 1 × x - 2. సో దీన్ని మనం a/x + 1 సో ఇలా సాల్వ్ చేయాలి, ప్లస్ b/x - 2. సో ఇంకొక టర్మ్ ఉంటే x + 4r ఏదైనా ఉంటే ప్లస్ c/, ఆ టర్మ్ రాసుకుంటాం. సో 2 ఉన్నాయి కాబట్టి ఇలా రాసుకుందాం. అండ్ 4x + 1 / x + 1 x - 2. సో క్రాస్ మల్టిప్లికేషన్, సో ఎల్సిఎం తీసుకుంటాం. సో a × x - 2 ప్లస్ b × x + 1 బై కిందవి ప్రోడక్ట్ x + 1 × x - 2. సో ఇటు సైడ్ x + 1 x - 2, ఇటు సైడ్ x + 1 x - 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏముంటుంది, 4x + 1 = a × జస్ట్ న్యూమరేటర్ టర్మ్ ఉంటుంది x - 2 b × x + 1. సో ఇప్పుడు ఫస్ట్ మనం x - 2 = 0 చేస్తే x = 2 వస్తుంది కదా. సో x = 2 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 4 × 2 + 1 = a × 2 - 2 ప్లస్ b × 2 + 1. సో 4 2s are 8, 8 + 1 9 అవుతుంది. అండ్ ఈ టర్మ్ 0 అవుతుంది. సో ఏముంటుంది ఇంకా, b × 3. సో 3 1s are 3 3s. సో b వాల్యూ ఎంత మనకి 3. సో ఇంకే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే x + 1 = 0 చేస్తే x ఏమొస్తుంది, -1 వస్తుంది. సో -1 సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్లో. సో 4 × -1 + 1 = a × -1 - 2. సో ఈక్వేషన్ 1 అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ b × -1 + 1. సో ఈ టర్మ్ 0 అవుతుంది, ఇంక ఈ టర్మ్ ఉంటుంది. 4 × -1 -4 + 1 = 0. a × -3 ఇది 0. సో -4 + 1 = -3 -3. సో -3 1s are -3 1s are. సో ఎంత ఉంటుంది, a = 1. సో b వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 4x + 1 / x + 1 × x - 2 ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 1/x + 1, b వాల్యూ 3/x - 2. సో ఇలా మనం ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా నేర్చుకోవాలంటే డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.